ఉద్యోగాలు ఊరు మొత్తం మీద దాదాపు 100 మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 4-5 తప్ప ఉద్యోగాలు లేవు. మరి మానసిక ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగాలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి, లేకపోతే ఏ రోజు పని ఆ రోజు కూలి పనులు చేసుకుంటే, ఆటో వేసుకునేవాళ్ళు, పెయింట్ పనికి పోయేవాళ్ళు, ఉపాధి పనికి పోయేవాళ్ళు, ఈ రకంగా చేస్తుంటే వాళ్ళకి ఈ రకంగా జీవితం మీద భద్రత ఎలా కలుగుతుంది? ఈ అభద్రత భావన అప్పులు పాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతకుముందు రైతుల ఆత్మహత్యలు చూసాం, ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు. ఈ రకమైనటువంటి మొత్తం ఉద్రిక్తతకి, మానసిక పరమైనటువంటి మనోవేదనకి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ విధానాలు, తప్పుడు విధానాలు. ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలని సరిదిద్దకుండా యోగాంధ్ర పేరుతోటి 1 నెల రోజులు యోగా చేసేస్తే అందరికీ శారీరక మానసిక దృఢత్వం వస్తుందని చెప్పడం అనేది మొత్తం అసలు సమస్యలను పక్కదారి పట్టించేది, వాస్తవాల నుంచి దృష్టి మళ్లించేది తప్ప ఇంకోటి కాదు. అందుకని విశాఖలో మోడీ మెప్పు పొందటం కోసంగా పెద్ద గ్యాదరింగ్ చేసి అందరి చేత యోగా చేయించి